మంచిదండి. ముందుగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు నామములో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే వేదిక అనుగ్రహించినటువంటి దైవజనులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. చేరవచ్చిన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. అందరూ తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన మా తండ్రి దేవ, పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని పొందిన తండ్రి, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి సజీవులుగా ఉంచి తండ్రి అని పిలుచుకునే ఒక భాగ్యాన్ని ఈ సమయంలో మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతలు తెలుస్తున్నాను తండ్రి. ఆయన కొన్ని నిమిషాలు నిలబడి తండ్రి ఈ సమయంలో మీ పిల్లలకు మీ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను వివరిస్తూ ఉండగా తండ్రి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఆలోచనను నాకు ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. వినిచిన మీ పిల్లలకు వినగలిగే చెవులు గ్రహించే మనస్సును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఏమండి? క్రీస్తు పుట్టుక పరమార్థం. క్రీస్తు పుట్టుక పరమార్థం. క్రీస్తు పుట్టాడని ఎప్పటికీ మనం 2024 సంవత్సరాలు అవుతుంది. అవునా? క్రీస్తు పుట్టి ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2024 సంవత్సరాలు అయిందండి. ఎలా చెప్తున్నారు మీరు అంటారా? క్రీస్తు పుట్టుకతోనే తేదీ అనేది ప్రారంభించారు. అవునా? కాబట్టి ఎప్పటికీ క్రీస్తు పుట్టి ఎన్నైంది? 2024 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక రోజు గడిచిందంటే 2025లోకి వెళ్ళిపోతాం. మరి 2024 సంవత్సరాలు అయినప్పటికీ కూడా క్రీస్తు పుట్టుక పరమార్థం మాకు తెలియదా అని అంటారా? ఏమండి? నిజంగానండి, క్రీస్తు పుట్టాడని మనం ఎంతగానో సంతోషిస్తామన్నా. క్రీస్తు పుట్టాడని ఈ ప్రపంచమంతా కూడా ఏం చేస్తుంది? సంతోషపడుతుంది. ఎందుకు? క్రీస్తు గనక ఒకవేళ ఈ లోకానికి రాకపోతే ఈ లోకానికి ఏమి లేదు, సంతోషం అనే మాటకి అర్థం లేదు. అవునా? అందుకే దేవుడు మాట్లాడుతూ తన గ్రంథంలో ఉన్నాడు, ఇదిగో సమస్త ప్రజలకు, సకల ప్రజలకు సంతోషకరమన్నాడా? మహా సంతోషకరమైన వార్త, మహా సంతోషకరమైన సువర్తమానము. మహా సంతోషం అంటే సంతోషానికి అర్థం ఏంటి? క్రీస్తు పుట్టుక. సంతోషానికి అర్థము క్రీస్తు పుట్టుక. ఒకవేళ ఈ భూమి మీదకి క్రీస్తు గనక రాకపోయి ఉంటే, క్రీస్తు గనక పుట్టకపోయి ఉంటే మన పాపాలకు ప్రాయశ్చితం అనేది జరిగేది కాదు. అర్థమవుతుందా? మన పాపానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు, మన పాపానికి క్షమాపణ అనేది లేదు. కాబట్టి క్రీస్తు పుట్టినందుకు మనం ఏం చేయాలి? సంతోషించాలా? సంతోషించాలి, సంతోషపడాలి, ఆనందపడాలి. తప్పులేదండి. కానీ ఆ ఆనందం ఎంతవరకు? ఏమండి? ఆ ఆనందం ఎంతవరకు? ఒకరోజేనా? సంవత్సరంలో ఒక రోజు క్రీస్తు పుట్టినందుకు మనం సంతోషపడుతున్నాం. కానీ అసలు ప్రపంచ ప్రజలకు కలిగినటువంటి సంతోషాన్ని కేవలము సంవత్సరంలో ఒకరోజు మాత్రమే మనం ఏం చేస్తున్నాం? సంతోషిస్తున్నాం. కానీ బైబిల్ని అడిగితే ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించమన్నారు కదా. మరి మనమేంటి? ప్రభువునందు ఒకరోజు మాత్రమే ఆనందిస్తున్నాం, ఎల్లప్పుడూ ఎందుకు లేదు ఆనందం? కేవలము డిసెంబర్ 25 వచ్చినప్పుడు మాత్రమే ఏం చేస్తాం? సంతోషం. మరి బైబిల్లోకి వెళ్ళి దేవుని అడిగితే దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. మీరు ప్రతి క్షణం ఏం చేయమన్నాడు? ప్రభువును ఆనందించమన్నాడు కదా. మరి మనం ఎందుకు ఒక్కరోజు మాత్రమే ఆనందాన్ని పరిమితం చేసేస్తాం? ఎందుకు మనము ప్రభు పుట్టినందుకు కేవలము సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే సంతోషంగా ఉంటున్నాం? అంటే ప్రభు పుట్టుక పరమార్థం ఏమిటో మనకి
అర్థం కాలేదు ప్రేమ దేవుని పిల్ల. అవునా? నిజంగా అర్థమైతే ప్రతిరోజు మనం ఏం చేస్తాం? సంతోషంగా ఉంటాం. కానీ అర్థం కాలేదు కనుక ఏం చేస్తాం అంటే కేవలము సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే సంతోషం. నిజంగానండి, బైబిల్ అనేటువంటి ఒక మహాజ్ఞాన గ్రంథాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏమండి, ఈ బైబిల్ అనేటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని దేవుడు మన చేతిలో పెట్టడానికి గల కారణం దేవుని యొక్క మనస్సుని మనం తెలుసుకోవాలని. అవునా? దేవుని యొక్క మనస్సును మనం తెలుసుకొని మన మనసును ఏం చేయాలి? మార్చుకోవాలి. దేవుడు ప్రవక్తల చేత అనేక హింసలు, ఇబ్బందులు వాళ్ళు పడి ఎందుకు మనకి ఈ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే, ఇదిగో దీనిలో ఉన్నటువంటి దేవుని మనసును చదివి విని మన మనస్సును మార్చుకోవాలి. అదే చూడండి, ఎవరైనా డాక్టర్ చేయాలనుకోండి, ఏం చేస్తారు? డాక్టర్ చదవాలంటే డాక్టర్ కోర్సు సంబంధించిన పుస్తకాలు చదువుకోవాలి. లేదంటే నేను పోలీస్ అవ్వాలనుకున్నాను అనుకోండి, ఏం చేస్తారు? దానికి సంబంధించిన కోర్సు చదువుకోవాలి. లేదండి నేను దేవుని మనసును తెలుసుకోవాలనుకుంటున్నానండి, నేను దేవుడు ఉన్నటువంటి ఆ లోకానికి వెళ్ళాలనుకుంటున్నానండి, ఏం చేయాలండి? బైబిల్ చదవాలి. అవునా? ప్రతి దానికి ఒక పుస్తకం ఉన్నటువంటి ఈ ప్రపంచంలో దేవుని మనసును తెలుసుకోవడానికి కూడా ఒక పుస్తకం ఉందండి. ఏంటది? ఇది మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. ఇది దేవుని మనసు తెలిపే గ్రంథం, దేవుని పుట్టుక తెలిపే గ్రంథం. ఇది క్రీస్తు పుట్టుక పరమార్థం తెలిపేటువంటి గ్రంథం. అర్థమవుతుందండి? ఈ గ్రంథాన్ని మనం ఏం చేయాలి? పరిశీలన చేసి మనము చదువుకోవాలి. ఈరోజు చాలా మంది మనం చూస్తుంటే అసలు క్రీస్తు పుట్టలేదండి. విన్నారు మీరు? క్రీస్తు అనేవాడు పుట్టలేదు. ఈజ్ ఏ క్రియేషన్. అంటే ఇతన్ని క్రియేట్ చేశారు, యేసుక్రీస్తు నిజం కాదు అని చాలా మంది ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. ఏమండి, మాట్లాడడం ఏంటి? మాట్లాడడం చాలా తేలిక. అవునా? మాట్లాడడం చాలా తేలిక, ఖర్చు లేనిది కదా మాట. కానీ మాట్లాడిన మాటను నిరూపించాలంటే చాలా కష్టం. క్రీస్తు లేడు, క్రీస్తు పుట్టలేదు, క్రీస్తు అవాస్తవం, ఈజ్ ఏ క్రియేటర్, ఈజ్ ఏ క్రియేషన్, అంటే క్రియేట్ చేశారంతే అని చాలా సులభంగా చెప్పేశారు. కానీ అది నిరూపించడం చాలా కష్టం. చరిత్రలో క్రీస్తు లేడని నిరూపించడం చాలా కష్టం. ప్రేమ దేవుని పిల్ల, ఎందుకు తెలుసా? మహా గొప్ప వ్యక్తులు అనుకున్న వాళ్ళే ఏమైపోయారు? క్రీస్తు పాదాల చెంద పడిపోయారు. అవునా? అవునండి. ఇలా చాలా మంది బైబిల్ మీద, క్రీస్తు మీద బురద చల్లాలని, అసలు ఏ తేదీని పుట్టాడు? తేదీ ఉందేమో చూపించాను బైబిల్లో. అవునా? అవును, మీ దేవుడు ఏ తేదీలో పుట్టాడో కనీసం తేదీ చూపించండి అనేసరికి మన వాళ్ళని ఏమైపోయారు? కంగారు పడిపోతున్నారు. అయ్యో, ఎలా 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 నిరూపించాలి? ఇప్పుడు బైబిల్లో 25వ తారీఖుని పుట్టాడని ఎలా నిరూపించాలి అనేసి ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారు? కంగారు పడిపోయి ఏదో ఒకటి చేసి అలా చెప్పి ఇలా చెప్పి, మీరు హెబ్రీ భాష చదవండి, గ్రీకులోకి వెళ్ళిపోండి, ఆ క్యాలెండర్ ఈ అంటే ప్రశ్న అడగగానే దానికి సమాధానం చెప్పాలనుకున్నారు తప్ప అసలు నిజం ఏది? యేసు పుట్టాడా? ఈ లోకానికి వచ్చాడా? అంతే కదండి. అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఏముంటుంది? డేటే బర్త్ ఉంటుంది. అవునా? డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అలాగే యేసు కూడా మరి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి కదా. ఖచ్చితంగా 25ని పుట్టాడని మీరు ఎలా చెప్తున్నారు? బైబిల్లో ఆధారాలు ఏంటి? యేసుక్రీస్తు 25ని పుట్టాడా? దీన్ని నిరూపించడానికి మన వాళ్ళు అక్కడ ఇక్కడ అవి ఇవి తిరిగేసి చాలా కష్టాలు ఎన్నో తిప్పలు పడుతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో ఏముంది? ఆయన ఎప్పుడు పుట్టాడని ఉంది బైబిల్లో. చూస్తారా? యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏముంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన
ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఎవరైనా ఎవరండి ఈయన? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడు. ఇందుకు ఎవరి వాక్యము? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఏంటి అని మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, అవునా? బైబిల్లో ఏదైనా ప్రశ్న వచ్చింది అనుకోండి, మనం వెంటనే ఏం చేయాలి? వేరే గ్రంథాల్లోకి వెళ్ళి దాన్ని చూడాలా? లేదండి. బైబిల్లో ఏదైనా ప్రశ్న వస్తే మనం దానికి సమాధానం ఎక్కడ వెతకాలి? బైబిల్లోనే వెతకాలి, అవునండి. ఇక్కడ మనం ఆడుకుంటున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా బంగారపు చెవులు కానీ ఉంగరం కానీ ఏదైనా నగదు పడిపోయింది అనుకోండి, ఎక్కడ వెతుకుతాం? మనం ఎక్కడెక్కడ తిరిగామో అక్కడ వెతుకుతామా, లేదు ఎక్కడ తిరిగి వేరే చోట వెతుకుతామా? చెప్పండి. ఎప్పుడైతే మనం వాచ్ పడిపోయిందని బంగారం వచ్చి నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని చెప్పేసి మనం ఎక్కడ తిరిగామో అక్కడ వెళ్ళి వెతికితే ఏం చేస్తుంది? దొరుకుతుంది. అలాగే బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఎక్కడ వెతకాలి? బైబిల్లోనే వెతకాలి. కానీ ఏం చేస్తాం మనం? బయట గ్రంథాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నమ్మేసి చివరికి తప్పు భోజనం చేస్తాం, అవునా? ఏం చెప్పింది బైబిల్? యేసు ఎప్పుడు పుట్టాడని చెప్పింది బైబిల్? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎందుకు ఎవరా వాక్యము? ఏంటా వాక్యం అనుకుంటున్నారా? 14 వచనం చూడండి. 14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎవరంటైనా ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించెను. మన మధ్య నివసించింది ఎవరు? 2000 సంవత్సరాల క్రితం శరీరంతో ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎప్పుడు పుట్టాడైనా? ఎప్పుడు పుట్టాడైనా చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పింది వాక్యము? ఆది యందు పుట్టేశాడు ఆయన, అవునా? ఆది యందు పుట్టినవాడు యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మహానుభావులకి గొప్ప గొప్ప వ్యక్తులకి డేట్ ఆఫ్ బర్త్ ఉందేమో, పలానా తారీఖున పలానా డేట్లో పుట్టారని. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? ఆదిలో పుట్టాడండి ఆయన, దేవుడైనా. మనం నమ్ముకున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు. ఆయనకి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏం లేవు. నిన్న మొన్న పుట్టిన ఆయన వ్యక్తి కాదు ఆయన. ఎప్పుడు పుట్టాడైనా? ఆది యందు పుట్టాడైన దేవుడు యేసు. నువ్వు పుట్టిన తర్వాత పుట్టినవాడు కాదు యేసు. యేసు అంటే మనం ఇలా క్రిస్మస్ ఇలాగా డిసెంబర్ 25 పుట్టడానికనే యేసు అంటే ఏమనుకుంది తెలిసిన సమాజం? ఆయన కూడా మనిషేనండి, ఆయన కూడా ఒక వ్యక్తి అని అనుకుంటున్నారు ఆయన. కానీ ఆయన ఎవరైనా? ఆయన మహాశక్తి. ఆయన తెలుసండి, ఆయన యేసు అంటే ఒక మహాశక్తి అండి. ఆయన విలువ తెలియక ఆయన గురించి మాట్లాడేదో తెలుసా? 3 మేకులు పీకలను వాడు కూడా దేవుడేనా? ఎవడి? యేసుక్రీస్తు ఏం చేశాడంట? 3 మేకులు పీక్కోలేకపోయాడు. ఆయన దేవుడు ఏంటండి? ఎలా చేస్తున్నారా? చూస్తున్నారు మీరు? 3 మేకులు పీక్కోలేని వాడు ఎలా దేవుడు అవుతాడో హేళన చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమర్థమైంది? ఆయన ఒక సామాన్య వ్యక్తి అండి, ఆయన ఒక మనిషి అని అనుకున్నారు. కానీ ఆయన ఒక మహాశక్తిని ఎవరికి అర్థం కావట్లేదు. ప్రేమ దేవుని పిల్ల ఆయన కూడా ఒక మనిషిని ఒక లిస్టులో చేర్చేశారు, యేసు ప్రభుని కూడా. కానీ యేసు పుట్టింది ఎప్పుడో తెలుసా? ఆది యందు పుట్టాడు ఆయన. మరొక క్వశ్చన్ చూస్తారా? సామెతల గ్రంథము 8వ అధ్యాయము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వముననే నియమింపబడితిని. ఇంకా చదవం కిందకి. ప్రవాహ జలములు లేనప్పుడు, నేలతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని.
పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మంటిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఎవరు మాట్లాడుతున్నారండి మాట? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట అది. ఎప్పుడు పుట్టాడైనా? ఆది అంటే భూమి రవ్వంతయు ఏమి పుట్టక ముందు ఆయన ఎవరైనా పుట్టినవాడు యేసుక్రీస్తు. అంత గొప్పవాడు యేసుక్రీస్తు. చూసారా? అంత గొప్ప వ్యక్తి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? ఎందుకు వచ్చాడు ఆయన? నిన్ను నన్ను రక్షించడానికి. చదువుకున్నాం కదా అందాక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్పాడు ఆయన? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకములో పుట్టినా వచ్చినా. ఏమండి, పుట్టడానికి రావడానికి ఏముంది? చాలా వ్యత్యాసం ఉంది. అవునా? పుట్టాడు అనడానికి, వచ్చాడు అనడానికి ఏముంది? చాలా వ్యత్యాసం. అంటే వచ్చాడు అనడంటే ఈయన ఆల్రెడీ ముందే పుట్టేశాడు. సరే, క్రీస్తు పుట్టింది ఎప్పుడు? ఈ లోకాలు కలగక మునిపే ఆయన పుట్టేశాడు. ఆయన విలువ తెలియక, ఆయన పట్ల దేవునికి ఉన్న సంకల్పం తెలియక సమాజంలో అందరూ ఏం మాట్లాడతారు తెలుసండి? యేసుక్రీస్తు అసలు పుట్టలేదండి, ఈజ్ ఏ క్రియేషన్, అతన్ని క్రియేట్ చేశారంతే. నిజం కాదు ఆయన అంటున్నారు. కాబట్టి ఎందరిలో ప్రభావితం చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఎవరు తెలుసా? గౌతమ్ బుద్ధుడు. తెలుసు అందరికీ. ఎందరికో స్ఫూర్తిదాయకం. ఎందరూ ఆయన బాటలో నడవాలని బుద్ధిస్టులు అంటే బుద్ధిజాన్ని కూడా తీసుకున్నారు. అవునా? అలాంటి గౌతమ బుద్ధుడు పలికినటువంటి ఒక మాట ఏంటో తెలుసా? ఒకవేళ నేను యేసు పుట్టిన కాలములో పుట్టి ఉంటే నాలో ప్రవహించే రక్తముతో ఆయన పాదాలు కడుగుతున్నానండి. నిజం. అవునా? వివేకానంద స్వామి, ఒకవేళ నేను యేసుక్రీస్తు కాలంలో పుట్టి ఉంటే నాలో ప్రవహించే రక్తముతో యేసు పాదాలు కడుగుతానన్నాడు. ఒకవేళ క్రీస్తు లేడు అని నువ్వు చెబితే వివేకానంద స్వామి లేడని నువ్వు నిరూపించగలవా? ఏమన్నా నిరూపించగలరా? ఎవరైనా? ఎవ్వరూ నిరూపించగలరు. ఈ భూమి మీద కేవలము క్రీస్తుని కేవలం మాటల ద్వారా, కేవలం నోటి మాట ద్వారా క్రీస్తు లేడని చెప్పగలరు, కానీ నిరూపించే సత్తా ఈ భూమి మీద ఎవ్వడికి లేదండి. నిజంగా ఎవ్వడికి. చరిత్రను అసలు క్రీస్తు గురించి మాట్లాడాలంటే చరిత్రను తిరగ రాయాలి. ఎందుకు తెలుసా? చరిత్ర ప్రారంభమైందే క్రీస్తుతో. మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఈ మనుషుల మనసులోని ఆలోచనకు లొంగిపోయేటువంటి కాదు. ఆయన గురించి ఏం రాయబడింది తెలుసా బైబిల్లో? ఆయన అనంత జ్ఞాని. అంటే మట్టి మెదడులో మనకున్నటువంటి ఎంత మెదడికి ఎన్ని తెలివితేటలుంటే ఈ సృష్టిని కలిగించినటువంటి దేవునికి మరి ఎన్ని తెలివితేటలు ఉండాలి? ఏమండి? అందుకే ఏ కాలంలో యేసుక్రీస్తు పుట్టాలో, ఏ కాలంలో యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలో అన్ని ఆలోచించి యేసుని లోకానికి పంపించడండి. అందుకే ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ ఒక్కడు కూడా, చాలా మంది చూడండి బైబిల్ తప్పండి, బైబిల్లో తప్పులు ఉన్నాయండి అంతేనా? ఎందుకలా? ఎందుకంటే నానాటికి క్రీస్తు విప్లవం అయిపోతుంది, విస్తరించేస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఎక్కువ మంది ఉన్నది ఏంటి? క్రైస్తవ్యం. సుమారుగా 350 కోట్లు. తర్వాత ఇస్లాం. ఇలా విస్తరించబోతున్నటువంటి ఈ క్రైస్తవాన్ని మనం ఏం చేయాలి? ఆపేయాలి. నమ్ముతున్నటువంటి ఆ నమ్మకాన్ని మనం ఏం చేయాలి? ఎలాగైనా సరే తప్పును నిరూపించేయాలని చెప్పేసి చాలా మంది కంకణం కట్టుకున్నారండి. చాలా మంది బైబిల్లో ఎలా ఉంది, అలా ఉంది, అది తప్పు, ఇది తప్పు అని చెప్పగానే అవును కదా, నిజమే కదా. కానీ వాళ్ళు వేస్తున్న ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే సత్తా ఎవరికి ఉంది? బైబిల్కి ఉందండి. బైబిల్కి ఉంది. బైబిల్లో ఉన్నటువంటి ఎటువంటి ప్రశ్నకైనా సరే
సమాధానం చెప్పగలిగే సత్తా బైబిల్కి మాత్రమే ఉంది, ఇక ఏ గ్రంథానికి లేదండి. అందుకే దేవుడు తన నామానికి మహిమ రావాలని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిగా జాన్ గుటన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన వెంటనే దేన్ని ముద్రించాడు? బైబిల్నే ముద్రించాడు. వేరే గ్రంథాన్ని ముద్రించవచ్చు కదా, బైబిల్ని ఎందుకు ముద్రించాలి? ఆలోచించండి. అంటే దేవుడు తన నామాన్ని గొప్ప చేసుకోవాలి. దేవుని పిల్లలైన మనము ఆయన విలువేంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మన దేవుని పిల్లలు ఆయన మనసేంటో తెలుసుకోవాలి. ఎందుకు ఆయన ఈ సృష్టిని చేశాడు, ఎందుకు ఆయన ఈ సృష్టిలో మనల్ని ఉంచాడు, ఏమండి? ఎందుకు అడగక ముందే దేవుడు ఈ ఆహారాన్ని మనకి ఇచ్చాడు, ఏమండి? అడిగా మనం ఎప్పుడైనా దేవుడిని ఇది కావాలన్నా? కానీ మనిషిని దేవుడు చేసింది 6వ దినాన్ని, కానీ సృష్టిని చేసింది 5 దినాలు. దేవుడు సృష్టిని చేసి 6వ దినాన్ని మనిషిని చేశాడంటే, అంటే మనిషికి ఈ భూమి మీద ఏమి కావాలో అన్ని కూడా ఏం చేశాడు? దేవుడు సమకూర్చేశాడు. ఎందుకు చేశాడు దేవుడు? ఆలోచిస్తామండి. వెళ్తాం, మార్కెట్కి వెళ్తాం, ఏమంటే ఎంతండి చేపలు, ఎంతండి కేజీ అని అడుగుతాం. ఏమంటే ఎంత చేపలు కేజీ ఎంత? 100, 150 అంట. ఓకే, తీసేస్తాం. కానీ ఎలా వచ్చినాయండి ఈ చేపలు? ఎక్కడి నుండి వచ్చినాయండి ఈ చేపలు? ఎందులో నుంచి తెచ్చారండి ఈ చేపలు? ఎలా బతుకుతున్నాయండి ఈ చేపలు అని అడుగుతామా? అడగమండి. కేజీ ఎంత అని అడుగుతాం, కానీ చేసింది ఎవరు అడగం. మన కడుపు నింపుకుంటాం, కానీ మన కడుపు నింపడానికి వెనకాల ఉన్నటువంటి ఆ మహాశక్తి ఎవరో అడగం. అందుకే దేవుడు అన్నాడు, ఈ సృష్టిని చూసైనా మీరు దేవుని నమ్మాలి. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి, ఒక పువ్వును చూడండి, పువ్వును చూసారు ఎప్పుడైనా? ఏం చెప్తుంది అది? దేవుడు ఉన్నాడు నిరూపిస్తుందండి పువ్వు, అవునా? ఎలా వస్తుంది ఒక పువ్వు కన్నా రంగులు ఎలా వస్తున్నాయి? ఎలా కాస్తుంది ఒక కాయ? ఎందుకు తెలుసా? దేవుడు ఉన్నాడని సృష్టి నిరూపిస్తుంది. ప్రతి మనిషి సృష్టిని చూసైనా దేవుని నమ్మాలి. చూసారా? మంచిదండి. ఎంతో కాలంగా మనం క్రీస్తు పుట్టాడని సంతోషపడుతున్నాం, చాలా సంతోషం. క్రీస్తే గనక తనకున్నటువంటి యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని, దేవునితో సమానంగా ఉన్నటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రాకపోతే నిజంగా మనకి పాప క్షమాపణ అనేది లేదండి. నమ్ముతున్నారా? పాప క్షమాపణ లేదు, మనం పరలోకానికి వెళ్ళలేము. అలాంటి గొప్ప భాగ్యాన్ని, గొప్ప తరుణాన్ని మనం ఏం చేస్తున్నాం? ఆనందిస్తున్నాం. కానీ దాని వెనకాల ఉన్నటువంటి మరొక విషయాన్ని మనం మర్చిపోయాం. ఏమో తెలుసా? క్రీస్తు మరలా వస్తున్నాడా? క్రీస్తు వచ్చాడని మనం సంతోషపడుతున్నాం, కానీ క్రీస్తు మరలా వస్తున్నాడు. ఇప్పుడేం చేయాలి? ఇంకా సంతోషపడాలా? అర్థమవుతుందండి? క్రీస్తు వచ్చాడు, చాలా సంతోషం, పండుగ చేసుకున్నాం. ఇప్పుడు మరలా 2వ రాకడలో వస్తున్నాడు క్రీస్తు. అది ఇప్పుడు ఏం చేయాలి? డబల్ పండుగ చేయాలా? ఆలోచించాలి. మొదటిసారి వచ్చినందుకే మనం చాలా సంతోషపడుతున్నాం కదా, అయితే ఇప్పుడు 2వసారి యేసు వస్తున్నాడంటే ఇంకా సంతోషపడాలా? ఎందుకు వస్తున్నాడు 2వసారి క్రీస్తు? చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే, 9-11. ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరుచూచు చుండరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను.
ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం అయిపోయాడో మరలా అదే రీతికి ఏమొస్తున్నాడంట, అదే రీతికి మరలా యేసు వస్తున్నాడు. ఇప్పుడు సంతోషించవలసిన విషయమా, బాధపడవలసిన విషయం ఇది? ఎందుకు వస్తున్నాడండి ఆయన? మరలా వెళ్ళిపోయాడు కదా, అదే మొదట్లో పుట్టాడు కదా అని చెప్పి పండగ చేసుకుంటున్నాం, ఓకే. మరలా ఎందుకు రావాలి ఆయన తిరిగి? అంటే ఎవరో 3 మేకులు పీక్కోలేకపోయారు అన్నాడు కదా, దాని గురించి ఆయన వెనకొస్తాను అనుకుంటున్నారు ఆయన? ఏమండి, ఎందుకు వస్తున్నాడు యేసుక్రీస్తు మరలా వెనక్కి? ఎందుకు రావాలా మరలా ఆయన భూమి మీద? అంటే మరలా మనం చేసిన పాపాలకు మరలా రెండవసారి సిలువెక్తాడా? రెండవసారి సిలువ ఎక్కడానికి మరలా వస్తున్నాడు యేసుక్రీస్తు. ఎందుకు వస్తున్నాడు? మొదట వచ్చిన ఆయన మనుషులకు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞల ప్రకారంగా జీవించిన వారిని ఏం చేస్తాడు ఆయన? తిరిగి తనతో తీసుకుని వెళ్ళిపోతాడు. అలా ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకని వారిని ఏం చేస్తాడు? ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఏం చెప్పాడు ఆయన మొదట వచ్చినప్పుడు? ఏం చెప్పాడు? ఏమైనా చెప్పాడు మనకి? ఏం చెప్పాడు ఆయన? మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు 15వ వచనం నుంచి, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏం చెప్పండి ఆయన? నమ్మి బాప్తిస్మము తీసుకున్న వాడికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. అంటే యేసుక్రీస్తు మరలా వస్తున్న దేనికోసం? శిక్షించడానిక? ఇదేంటండి? యేసుక్రీస్తు మరలా వస్తుంది దేనికి? శిక్షించడానికి. ఎవరిని శిక్షిస్తాడు? నమ్మని వాణిని శిక్షిస్తాడు. ఎవరిని నమ్మాలి? ఏమి నమ్మాలి? సువార్తను నమ్మాలి. సువార్త అనగా యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానం. అంటే యేసుక్రీస్తు నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితం ఆయన శిలువలో చనిపోయాడు, తిరిగి లేచాడు. విశ్వసిస్తేనే ఆయన రక్తము నన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది అని నమ్మి ఏం చేయాలి? మనం బాప్తిస్మం తీసుకోవాలి. మరి ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? ఏమండి, క్రిస్మస్ చేస్తున్న వారిలో కూడా బాప్తిస్మం తీసుకోలేని వారు ఉన్నారా? లేదు చెప్పండి. ఏమండి, చర్చికి వెళుతున్న వారిలో కూడా బాప్తిస్మం తీసుకున్న వారు ఉన్నారా? లేదు చెప్పండి. ఉన్నారండి. అంటే వీళ్ళందరినీ ఏం చేస్తారు యేసుక్రీస్తు? శిక్షిస్తాడా? శిక్షించడా? ఏమంటే చదువుతుంటే వింటుంటే మనకి భయం కలగట్లేదా? ఏమిటండి, యేసుక్రీస్తు ఆ రోజు సిలువలో కరుణామయుడు కదా, ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా తండ్రి వీరేమి చేసి ఉన్నారో క్షమించండి పలికినవాడు యేసుక్రీస్తు కదా, ఆయన మనలో శిక్షిస్తాడా? మీరు చెప్తున్నది తప్పండి అంటారా? ఇది అక్షరాలు ఎక్కడున్నాయి? బైబిల్లో దేవుడు రాయించిన మాటలు కూడా ఏమైనా దేవుని పిల్లారా? అర్థమవుతుందా? వచ్చాడని సంతోషపడుతున్నాం మనం, ఓకే. కానీ మరలా వస్తున్నాడనే భయం మనలో ఉందా? మరలా వస్తున్నాడండి ఆయన, మరలా వస్తున్నాడు. ఎవరైతే ఆయన మాట వినలేదో వాళ్ళను శిక్షించడానికి ఆయన వస్తున్నాడు. రోమపత్రిక ముగించుతాను. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసినట్లయితే, రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం, శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. ఏమండి, శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చనిపోయిన క్రీస్తు యేసే, బాల యేసు, చిన్న యేసు. అప్పుడు యేసు గురించి మనం పాటలు పాడుతున్నాం కదండి. యేసు కరుణామయుడండి, దయామయుడండి అంటున్నాం కదా. ఆ కరుణామయుడే, ఆ దయామయుడే ఒకవేళ మనలో మార్పు అనేది లేకపోతే ఏం చేస్తాడంట? శిక్షిస్తానండి ఆయన.
ఎన్ని సంవత్సరాలుగా మనం క్రీస్తుని ఆరాధిస్తున్నాం చెప్పండి? ఎన్ని సంవత్సరాలుగా మనం క్రీస్తు పుట్టాడని సంతోషపడతాం చెప్పండి? కానీ మనలో, మన మనసులో, మన జీవితంలో మార్పు అనేది లేకపోతే మనము ఆరాధిస్తున్నటువంటి క్రీస్తే మనల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడంట. ఇప్పుడు చెప్పండి, యేసు వచ్చాడని సంతోషపడదామా, లేదా యేసు వస్తున్నాడని భయపడదామా? ఏం చేయాలి? భయం లేదండి ఎవరికైనా. దేవుడు అని చెప్పండి ఎవరికైనా, దేవుడా ఏదో దోమ కొట్టినట్టు ఫీల్ అవుతారు. అదే దెయ్యం అని అమ్మో దెయ్యమా, ఏం చేస్తారు? భయపడిపోతారు దెయ్యం అని. కానీ అంతేనా? అంటే దేవుడు అంటే భయం లేనటువంటి మనిషికి ఎవరంటే భయం ఉంది? దెయ్యం అంటే మనిషి చాలా భయం. ఎప్పుడైనా చూసారా దెయ్యాన్ని? చూడలేదు. కానీ దెయ్యం అంటే భయం. దేవుడు అంటే ఎవరికి లెక్కలేదు. ఎందుకు? దేవుడు అంటే ఆపద మొక్కులు వాడండి. సరే, అర్థం కాలేదు ప్రియమైన దేవుని పిల్లలు బైబిల్ అంటే. అందుకే క్రీస్తు రెండవ రాకడికి మీరు సిద్ధపడి ఉన్నారా? క్రీస్తు రెండవ రాకడికి సిద్ధపడి, ఆయనకి క్షమ లేదండి రెండవ రాకడలో, ఇక లేదు. ఇంకా ఎంత భరించాడు, ఎంత సహించాడు ఆయన. అందుకే చూడండి, ఆయన రెండవ రాకడలో ఆయన మాట్లాడుతున్న మాట ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం చూద్దాం కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పొంది. చూసారా, క్షమ లేదు. ఇంకా అక్రమం, దెయ్యాలు వెళ్ళగొట్టాం, స్వస్థం చేసాం అన్నప్పుడు ఓకే వెరీ గుడ్ అన్నాడు యేసుక్రీస్తు? అనలేదండి. అక్రమం, ఒక క్రమాన్ని ఏం చేస్తున్నారు? అక్రమం చేస్తున్నారు. చెప్పింది చేయకుండా చెప్పనిది చేస్తూ అక్రమకారులుగా మారిపోయారు. అలాంటి వారిని ఏమన్నాడు యేసుక్రీస్తు? మీరు ఎవ్వరూ నాకు తెలియదు. ఎప్పుడు వస్తాడండి యేసుక్రీస్తు? తెలియదు. ఏ రోజైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. ఆయన వచ్చినప్పటికీ మనము ఆయన చెప్పిన విధానంగా జీవిస్తేనే మనము ఆయనతో పాటు వెళ్ళిపోతుంటాం. లేదంటే ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అర్థమవుతుంది? ఏం చెప్పాడు ఆయన మనతోటి? ఏం చెప్పాడు? ఎలా ఉండమని చెప్పాడు మనతోటి? చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఎలా అయిపోవాలి? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైపోవాలి. అంటే ఈరోజు ప్రతి మనిషి క్రీస్తు నుండి ఎలా ఉండాలి? చిన్న బిడ్డల వలె మారిపోవాలండి. మనం చిన్న బిడ్డల వలె. చిన్న పిల్లలు ఎలాగైతే అసూయ, కల్మషం ఇలాంటివి ఉండవో, మనం కూడా ఎలా మారిపోవాలి? చిన్న పిల్లల వలె మనం మారిపోవాలి. అలా మారిపోతేనే, అలా బిడ్డలా మనం మారిపోతేనే పరలోక రాజ్యంలోకి మనం వెళ్తాం. అర్థమవుతుందండి? లేదంటే యేసుక్రీస్తు రెండవ రాకల్లో మనం ఏమైపోతాం? విడిచిపెట్టబడతాం. యేసుక్రీస్తు యొక్క శిక్షకు మనము పాత్రలు అయిపోతాం. ప్రేమ దేవుని పిల్ల పుట్టాడని సందడి చేస్తున్నాం, కానీ మరలా వస్తున్నాడనే విషయాన్ని మర్చిపోయాం. సిద్ధపడుతున్నారా? మార్చుకుంటున్నారు మీ మనుషుల్ని, మార్చుకుంటున్నారు జీవితాల్ని. మరలా వచ్చే సంవత్సరం చూసుకుందాం, డిసెంబర్ వచ్చే వరకు ఇంకా మనకి యేసు పుట్టుకతో అవసరం లేదు అనుకుంటున్నారు. చాలా డేంజర్ జోన్లో ఉన్నాం మనం. ఏ రోజు ఏ క్షణాన్న కొండ మోస్తామో మనకి తెలియదు. రేపేమి సంభవించినో మనకి తెలియదు. ఏ రోజైనా ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి క్షణం మనకి వస్తుంది. ఆ క్షణం వచ్చే లోపే దేవుడు చెప్పిన విధంగా మన బ్రతుకుని మనము మార్చుకోవాలి. చిన్న బిడ్డలుగా, అంటే ఒకప్పుడు పసితనం నుంచి మనం పెద్దవాళ్ళం,
మనం ఒక చిన్నవాళ్ళమే, ఒకప్పుడు మనం కూడా యథార్థవంతులమే. అందుకే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. మనమంతా ఒకప్పుడు యథార్థవంతులమే, కానీ పెద్దయిన తర్వాత అనేక తంత్రములు కల్పించుకొని సాతాను మాయలో పడిపోయాం. ప్రేమైన దేవుని మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. చిన్న బిడ్డల వల్లే మనం మారిపోవాలి. అసూయ కల్మషం లేని వారిగా మనం మారిపోతేనే క్రీస్తు రెండవ రాకడలో మనము సంతోషమైన వారముగా ఉంటాం. ప్రేమైన దేవుని లేదంటే క్రీస్తు రెండవ రాకడలో శిక్షకు మనము పాత్రలు. చెప్పండి, క్రీస్తు వచ్చాడని సంతోషపడదామా? క్రీస్తు వస్తున్నాడని సంతోషపడదామా? క్రీస్తు వస్తున్నాడని సంతోషపడాలంటే ముందు మనల్ని మనము సరిచేసుకోవాలి, మన మనసును మార్చుకోవాలి, మన బ్రతుకును మార్చుకోవాలి. కాబట్టి అలా దేవునికి నచ్చిన ప్రియ బిడ్డలుగా మీరంతా మీ జీవితాలను మార్చుకొని క్రీస్తు రెండవ రాకడకు సిద్ధపడి ఉండాలని కోరుకుంటూ, మరిన్ని సంగతులు మనకి ఇంకా తెలియజేయడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ మాటలు ఇంతలో ముగిస్తూ చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ లేని తండ్రి, పరిశుద్ధమైన నామం పొందనైనా ఇప్పటి వరకు తండ్రి మీ గ్రంథంలోని మాటలతో మమ్మలను హెచ్చరించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, మీ కుమారుడు ఈ లోకానికి వచ్చాడనే సంతోషంలో ఉన్నాం తప్ప మరలా తిరిగి ఆయన వస్తున్నాడని, ఆయన కొరకు బ్రతికిన వారిని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతాడనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాం తండ్రి. ఈ రాత్రి ఆయన గ్రహించి మా జీవితాలను, మా బ్రతుకులను మార్చుకుని మీకు ఇష్టడుగా, మీ బిడ్డలుగా, మీ కుమారుని యొక్క రాకడకు సిద్ధము కలిగినటువంటి మంచి పిల్లలుగా మేమందరం ఉండేలాగా మీ సహాయాన్ని మాకు అర్థించమని వేడుకుంటూ, జరగనున్నటువంటి మిగిలిన కార్యక్రమం అంతా కూడా మీకు మహిమకరంగా జరిగించమని వేడుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి గారు. ఆమేన్.